అందరికీ నమస్కారం. నవంబర్ 5 నాగుల చవితి పూజ విధానం, ఖచ్చితంగా పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పండుగల్లో నాగుల చవితి ఒకటి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నాగుల చవితికి పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు. నాగుల చవితి అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగగా భావించబడింది. అయితే మరి ఈ సంవత్సరం నాగుల చవితి ఏ రోజు వచ్చింది, పూజా విధానం ఏంటి, అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగేంద్రాయ నమః అనే ఒక చిన్న కామెంట్ చేయండి. అయితే ఈసారి నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే ఈ 2024వ సంవత్సరం నాగుల చవితి విషయంలో ఒక ధర్మ సంకటం ఏర్పడింది. నాగుల చవితి ఎప్పుడు నిర్వహించుకోవాలి అనే డౌట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈసారి క్యాలెండర్లో నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని కొంతమంది చెబుతుంటే, మరికొందరు మాత్రం నవంబర్ 5వ తారీఖున నిర్వహించుకోవాలని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నాగుల చవితి పండుగను శాస్త్రం ప్రకారం చవితి రోజున జరుపుకోవాలి. కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండుగ జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది. నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నవంబర్ 5వ తేదీ సూర్యోదయం వేళ చవితి తిథి అనేది ఉంటుంది. ఇది రాత్రి 8:56 వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిథి అనేది నేపథ్యంలో ఉన్న నవంబర్ 5వ తేదీన నాగుల చవితి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నాగుల చవితి రోజు నాగదేవతలను పూజించడం ద్వారా భక్తులకు సర్ప భయాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, సకల సంపదలు వెల్లివిరుస్తాయని, అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువుకు, ఆదిశేషువుకు అనే సర్పరాజు, అలాగే పరమశివుడికి సైతం మెడలో కంఠాభరణంగా హలాహలాన్ని గరళంగా నిలిపేలా చేసింది కూడా నాగరాజు కావడం విశేషం. మన సనాతన ధర్మంలో నాగుపాముకు ఎంతో పేరుంది. అలాగే నాగజాతి కోసం నాగలోకం కూడా ఉంటుంది. అలాంటి ఈ నాగజాతిని ఆరాధించే విశిష్టమైన పర్వదినమే ఈ నాగుల చవితి. దీపావళి పండుగ అమావాస్య అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటారు. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం సర్ప నక్షత్రం. ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే ఈ నాగుల చవితి. మరో విధంగా చెప్పాలంటే మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అలాంటిది అందులోనూ పాము అంటే కుండలని శక్తికి ఆరాధించడమే నాగుల చవితి. పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకొని పడుకున్న పాము కుండలాని శక్తి కామేద్రకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది. పాలు అనే యోగ సాధనం ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అనేది ఈ నాగుల చవితిలోని అంతరార్థాయం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. ఈ నాగుల చవితి రోజున తెల్లవారుజామునే 4:30 నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి. తరువాత తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన అనేది చేయాలి. ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని, నాగేంద్ర స్వామి పాము పడగ ప్రతిమను కానీ లేదా ఫోటోని కానీ పూజకు ఉపయోగించాలి. పూజకు ఎర్ర మందార పూలు, కనకంబరాలు, ఎర్రటి గులాబీలు, ఇలా ఎర్రటి పువ్వులను వాడితే చాలా మంచిది. ఇక నైవేద్యముకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లు, చలివిడిని సిద్ధం చేసుకోవాలి. ఉదయం 7 గంటల లోపే పూజను పూర్తి చేయాలి. పూజలో నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామావళి పఠించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన పెద్దలు చెబుతున్నారు. స్తోత్రములు పఠించేందుకు వీలు కాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి.
7 దూదివత్తులు ఆవు నెత్తితో సిద్ధం చేసుకొని దీపంతో హారతినిచ్చి నైవేద్యముకు సమర్పించుకోవాలి. పూజ ముగిసాక నాగేంద్ర స్వామి నిత్య పూజ అనే పుస్తకంను తాంబూలంలో చేర్చి ముత్తైదులకు ఇవ్వాలి. అనంతరం దగ్గరలో ఉన్న పుట్ట వద్ద పసుపు కుంకుమలు వేసి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ అనేది చేయాలి. నాగపూజ చేసి చలిమిడిని చిమ్మిరి ఉండలు నువ్వులతో చేస్తారు. అరటి పండ్లు వడపప్పు వంటి బుర్రగుజ్జు మొదలైనవి స్వామికి నివేదించాలి. తరువాత అక్షింతలు చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఆ అక్షింతలను పుట్టపై చల్లాలి. ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. నాగరాజుకు హారతి పట్టడం కానీ వేడి పదార్థాలు ఆరగింపు కానీ పనికిరావు. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి మాత్రమే భోజనం చేయాలి. అలాగే పుట్టమట్టిని తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఈ నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి వారికి ఉన్న పుట్టమట్టిని తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ మంగళవారం ఉదయం అంటే వర్జ్యం దుర్ముహూర్తం లేని సమయం చూసుకొని ఆ సమయంలోనే ఈ నాగేంద్రునికి పూజ చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎక్కువ శాతం మంది ప్రజలు తెల్లవారుజామునే పుట్ట వద్దకు వెళ్ళి పోస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతకు పంచామృతంలో అభిషేకం చేయిస్తే సర్వసిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ ఇంద్ర సహస్రనామావళి పూజ చేయించుకుంటే శుభదాయకం. ఇక మోపిదేవి ఆలయం నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజునే సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని, చెవి బాధలు కంటి బాధలు ఉన్నవాళ్ళు చవితి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి తర్వాత వాటిని తీసి ధరిస్తే మీ కోరికలు అన్నీ తీరుతాయని పండితులు అంటున్నారు. ఎవరైనా పుట్టకు కోడిగుడ్డును సమర్పించుకోవాలనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్టరంధ్రంలో వేయకూడదు. పాము పుట్టల్లోకి వెళ్ళే మార్గాన్ని అంతరాయం ఎప్పుడూ కలిగించకూడదు. బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి. దీనివలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వల్ల పుట్ట అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి అనేది చెందుతుంది. అలాగే పూజ కొరకు తీసుకువెళ్ళిన బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగారం లేదా వెండితో చేసిన 5 నాగ పడిగలను పుట్టలో వేసి ధూపదీపాల నైవేద్యాలు సమర్పించిన తర్వాతే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి. చివరగా అక్షింతలు చేతిలో పట్టుకొని మనస్సులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు వినియోగించుకొని పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇక్కడ మగవారు అయితే సాష్టాంగ నమస్కారం, ఆడవారు అయితే మోకాలిపై వంగి, అదే గర్భిణీ స్త్రీలైతే నిలబడి నమస్కారం అనేది చేసుకోవాలి. ఇలా పుట్ట పూజ అనేది సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తమ చేతితో తీసుకొని పుట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం. భక్తితో ఈ నాగదేవతకు పూజను ఎవరైతే చేస్తారో వారికి సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం అని చెప్పవచ్చు. అలాగే సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ళ గోడలపై పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే పుట్టలో అందుబాటు లేని వారు స్వయంగా పుట్టల దగ్గరకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు. ఇలా నాగదేవతకు పూజ చేస్తూ ఉండాలి. అలా చేస్తే వివాహం కాని వారికి వివాహం కలిసి వస్తుంది.